జీవితం అన్నాక కొన్ని సంతోషాలు ఉంటాయి, కొన్ని బాధలు ఉంటాయి. కాకపోతే కొంతమందికి జీవితంలో బాధలే ఎక్కువగా ఉంటాయి, అవమానాలు ఎక్కువగా ఉంటాయి, అవరోధాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, సవాళ్ళు ఉంటాయి, ఓటమిలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఏ విషయాన్నైనా సరే మనం ఎలా తీసుకుంటున్నాము అనేదే మనకి సంతోషము లేదా బాధను నిర్ణయిస్తుంది. ఒక విషయం పట్ల మన దృక్కోణం ఎలా ఉంది, దాని పట్ల మన స్పందన ఎలా ఉంది అనే దాన్ని బట్టే మన బాధలు ఉంటాయి. నిజానికి ఎక్కువ శాతం సమస్యలు, ఎక్కువ శాతం బాధలు, దుఃఖాలు ఇవన్నీ కూడా మన ఆలోచన విధానం వల్ల కలిగినవి ఉంటాయి. కొన్ని మాత్రమే మనకి తెలియకుండా, మన ప్రమేయం లేకుండా మనం ఎదుర్కొనేవి ఉంటాయి. అదేంటి? మన దుఃఖానికి, మన సమస్యలకి మనమే కారణమా? అవును, మనమే కారణం. మన ఆలోచన విధానమే కారణం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. మనకి యాక్చువల్గా జీవితంలో మనం సాఫీగా సాగాలి అంటే పెద్ద లగ్జరీ అవసరం లేదు. మనకి పెద్ద అవసరాలు, ఎక్కువ డబ్బు కూడా అవసరం ఉండదు. కానీ ఎప్పుడైతే మన జీవితాన్ని ఎదుటి వాళ్ళ జీవితంతో పోల్చుకోవడం మొదలు పెడుతుంటామో అప్పుడు మనకి కోరికలు ఎక్కువ అవుతుంటాయి, ఆలోచనలు ఎక్కువ అవుతుంటాయి, లగ్జరీ ఐటమ్స్ కావాలి అనిపిస్తుంటుంది. అప్పుడు మనకేమనిపిస్తుంది? మన దగ్గర డబ్బు లేదు అనిపిస్తుంటుంది. అది సమస్యగా కనపడుతుంటుంది. లేదా ఆ డబ్బు లేని విషయాన్ని మనం ఏ ఈఎంఐలు పెట్టుకునో, ఏ విధంగా అప్పు చేసో మనం ఏదైనా వస్తువులు కొనుక్కుంటే అది అప్పుగా మారుతుంది. అప్పుడు సమస్యగా మారుతుంది. అంటే నువ్వు ఇతరులతోటి పోల్చుకోనంత వరకు నీకు ఏ సమస్య లేదు, హ్యాపీగా ఉన్నావు. ఎప్పుడైతే మనం ఇతరులతో పోల్చుకుంటామో అప్పుడే మనకి సమస్యలు స్టార్ట్ అవుతాయి. అయితే ఎప్పుడైనా సరే మరి దీన్ని బట్టి మీరు ఏమనొచ్చు, మేడం మరి మనం ఎదగొద్దా, మనకి అన్ని అవసరాలు తీర్చుకోవద్దా అని? తీర్చుకోవాలి, కానీ మనం ఎదిగిన తర్వాత తీర్చుకోవాలి. మన దగ్గర ముందు మనం ఏంటి, జీవితంలో సెటిల్ అయ్యి సంపాదన మార్గం పెంచుకున్న తర్వాత మన అవసరాలను తీర్చుకుంటే అది సమస్య కాదు, అది ఎదగడం అవుతుంది. కానీ మనం ఏ సంపాదన స్టార్ట్ కాకముందే మన అవసరాలు తీర్చుకుంటే అది అప్పుల పాలవడం అవుతుంది, ఎదగడం కాదు. రెండిటికి చాలా తేడా ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే సమస్య అనేది మన ఆలోచన. ఇప్పుడు కొంతమందికి ఏదన్నా చిన్న అవమానం ఎదురైతే ఏమవుతుంది, ఆ అవమానంలోనే కూరుకొని పోయి అవమాన భారంతో మిగతా భవిష్యత్తునంతా వేస్ట్ చేసుకుంటారు. దాన్నే పదే పదే తలుచుకుంటూ, పదే పదే కుమిలిపోతూ, ఏడ్చుకుంటూ, జీవితాన్ని నిందించుకుంటూ కూర్చుంటారు. కానీ కొంతమంది ఏం చేస్తారు, ఆ అవమానాన్ని ఆభరణంగా స్వీకరిస్తారు. ఆ అవమానాన్ని స్పోర్టివ్గా తీసుకుంటారు, ప్రేరణగా తీసుకుంటారు. ఎవరైతే అవమానించారో వాళ్ళకి నేను సమాధానం చెప్పి తీరుతాను, లేదా వాళ్ళని అసలు నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇలా అంటే ఇక్కడ చూడండి, ఈ విషయంలో మీరు ఆలోచన ఒకరు అవమానపరిచారని, ఇన్సల్ట్ చేశారని, లేకపోతే మనని ఏదో అన్నారని ఏడ్చుకుంటూ కూర్చున్న వాళ్ళకి జీవితమే ఆగిపోతుంది. అదే అవమానాన్ని, అదే విషయాన్ని ఒక స్పోర్టివ్గా తీసుకొని వీళ్ళకి నేను నా సక్సెస్ తోటి సమాధానం చెప్తాను అని ఎవరైతే మనసులో ఒక శపథం చేసుకుంటారో వాళ్ళకి ఏమవుతుంది, అదే ఒక ప్లస్ పాయింట్గా మారి వాళ్ళ జీవితంలో అప్పటి వరకు ఎలా ఉన్నారో తెలియదు, కానీ ఆ తర్వాత కొంతమంది కసితో ఎదిగిన వాళ్ళు ఉంటారు. అవమానపడ్డ తర్వాత ఇక్కడ జీవితం ఎదగడానికి తోడ్పడింది, అక్కడ జీవితం నాశనం కావడానికి కారణమైంది. ఇప్పుడు అర్థమవుతుందా? ఏ విషయాన్నైనా సరే మనం ఎలా తీసుకుంటున్నామో అనేది మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. సమస్యలు ఎదురైనప్పుడు ఆ సమస్యకి అక్కడే ఆగిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. చాలామంది చూడండి దుఃఖంలోనే కూరుకొని పోతుంటారు, పరిస్థితులను నిందించుకుంటూ ఉంటారు. కానీ అదే సమస్యని పరిష్కరించడానికి సమస్యను ముందు విశ్లేషించుకోవాలి. మనం విశ్లేషించుకోకముందు సమస్య చాలా పెద్దదిగా అనిపిస్తుంది. కానీ విశ్లేషించుకున్న తర్వాత సమస్య విశ్లేషించుకుంటూ పోతున్న కొద్దీ సమస్య చాలా చిన్నదిగా అనిపిస్తుంది. అంటే పరిష్కారం అవుతుందనే నమ్మకం మనకు అనిపిస్తుంటుంది. ఈ పరిష్కారం కావడానికి కొంత సమయం పట్టొచ్చు. ఇక్కడ కూడా కొన్ని మళ్ళీ అవమానాలు పడవచ్చు మనం. అయినప్పటికీ కూడా ఓపికగా భరించండి. ఖచ్చితంగా ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. ప్రతి తాళానికి ఒక తాళం చెవి ఉన్నట్టుగానే ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. కాబట్టి ఓపిక, తర్వాత మన మీద మనకి నమ్మకం అనేది చాలా అవసరం. ఇక్కడ కూడా చూడండి, సమస్యలను మీరు ఏ కోణంలో తీసుకున్నారు అనేదే మీ జీవితాన్ని స్టాప్ చేయడమా ముందుకు తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. సో ఏ విషయమైనా సరే మనం ఎలా తీసుకున్నాము అనేది మన జీవితాన్ని నిర్ణయిస్తుంది అనడంలో 100% నిజం.
చాలా సమస్యలు మన వల్ల మనకు జనించేటి. చాలామంది అనుకుంటారు ఇతరుల వల్ల మనకి సమస్యలని. నిజానికి ఇతరుల వల్ల మనకి సమస్యలు రావు, మన ఆలోచన విధానం వల్లనే మనకి సమస్యలు వస్తాయి. ఇతరులు అంటారు బాధపడమని ఎవరు చెప్పారు నీకు? ఇతరులు వెక్కిరిస్తారు బాధపడమని ఎవరు చెప్పారు? లేదా సమస్యలు వచ్చాయి ఆగిపోమని ఎవరు చెప్పారు? అడిగేయండి, ముందుకి తెగించాలి. ఏ దానికి కూడా ఎవరు మనకి కారణం కాదు. మన ఆలోచన విధానమే మన సమస్యలకి మూల కారణము. మన విజయానికైనా మన అపజయానికైనా మన విధానమే, మన జీవన విధానమే, మన ఆలోచన విధానమే. ఏ కొద్ది పర్సంటేజ్లో మాత్రమే మనకు తెలియకుండా పరిస్థితుల ప్రభావం అనేది మన మీద పడుతుంది. కానీ ఆ పరిస్థితుల నుంచి కూడా మనం బయటపడినప్పుడే మనం సక్సెస్ అవుతాం లైఫ్లో. సక్సెస్ అంటే మీరు ఎంతసేపు ఒక కోణంలో చూడకండి, ఏదో సాధించి ఎక్కడో కూర్చోడం కాదు. మన జీవితం సాఫీగా సాగడం కూడా సక్సెసే. మనం ఆనందంగా ఉండడం కూడా సక్సెసే. నీకు నచ్చినట్టు నీకున్నటువంటి దాన్ని ఏమంటారు వ్యాపకాలను నువ్వు కొనసాగించడం కూడా సక్సెసే. ఒకరికి చాలా హ్యాపీగా ప్రశాంతంగా కూర్చొని చక్కగా మ్యూజిక్ ఎంజాయ్ చేయాలని ఉంటుంది. అది ఎంజాయ్ చేయగలిగేంత టైంను నీకు నువ్వు ఇచ్చుకోవడం కూడా ఒక రకమైనటువంటి సక్సెస్. అంటే నీ హ్యాపీనెస్ అంటే నువ్వెంత ప్రశాంతంగా ఉంటున్నావు అనేది నీ సక్సెస్. ప్రశాంతంగా ఉండాలి అంటే మ్యాక్సిమం ఒక విషయం పట్ల నీ స్పందన ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి అనాలిసిస్ చేసుకోండి. అంటే మళ్ళీ మనం ఒక దగ్గరికి వచ్చి ఆగిపోతాం. పాజిటివ్నెస్ నిజమే, దాని ప్రభావం నేను చెప్తున్నాను కదా నా లైఫ్లో. దాన్ని మనం ఎంత పాజిటివ్గా తీసుకుంటామో అంత గ్రోత్ ఉంటుంది మనలో. నిజంగా చెప్పాలి అంటే చాలా ఫేస్ చేశాను నేను కూడా. చాలా చాలా విచిత్రంగా అనిపిస్తుంది ఇప్పుడు ఆలోచిస్తే. మనుషులు అంటే దానివల్ల నాకు నష్టం జరగలే, దానివల్ల నేను చాలా మనుషుల్ని చదవడం అనే విషయంలో నేను రాటు తేలిపోయాను. సమస్యల్ని వస్తున్నాయంటే కమాన్ అంటాను ఇప్పుడు నేను. వాటితోటి నేను ఆడుకునే అంతగా రాటు తేలిపోయాను. ఎందుకంటే మనం బాధపడ్డంతసేపు మనల్ని బాధ పెడుతుంటాయి. మనం బాధపడటం బంద్ చేస్తే మనలో స్పోర్టివ్నెస్ పెరుగుతుంది. బాధపడటము అంటే దాన్ని నెగ్లెక్ట్ చేయడం అని కాదు, దాని నుంచి బయటపడాలి అనే ప్రయత్నం మనం చేయడం. ఇక్కడ చూడండి, ప్రతి ఒక్కరికి కూడా గతం అనేది ఎలా అయినా ఉండనండి. గతంలో మీరు ఎన్ని అవమానాలు పడ్డారు, ఏం చేశారు, ఎన్ని ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నారు, ఏం జరిగింది అనేది మీరు వదిలేయండి. ఎన్ని ప్రతికూలాలు ఎదుర్కొన్నారో వదిలేయండి. జీవితం గతంలో ఈ క్షణం మీరు నిర్ణయించుకున్న క్షణానికంటే ముందు మీ జీవితం ఎలా ఉంది అనేది వదిలేయండి. బట్ ఎందుకు అంటే మనం గతాన్ని మార్చలేం. గతంలోకి వెళ్ళిపోయి మళ్ళీ ఎడిట్ ఆప్షన్ అనేది మనకి లేదు. అప్పుడు నేను చాలా వీడియోస్లో చెప్తుంటాను, నేను అప్పుడు బాగా చదవాల్సి ఉంటుంది అనేది గతం. ఇప్పుడు నువ్వు చదవలో వెనక్కి వెళ్ళిపోయి అప్పుడు నేను పలానాది సాధించాల్సి ఉంటుంది అనేది గతం. దాన్ని ఇప్పుడు నువ్వు మార్చలేవు. జరిగిన నష్టం జరిగింది, జరిగిన డ్యామేజ్ జరిగింది. నువ్వు ఎంత ఏడ్చినా ఏం చేసినా మన గతంలోకి వెళ్ళి గతాన్ని మనం మార్చే శక్తి అనేది మనకి లేదు. కానీ నువ్వు తలుసుకుంటే గతాన్ని మించినటువంటి ఏదైతే కోల్పోయావో అంతకు మించి ఇప్పుడు నీ జీవితానికి నువ్వు ఇచ్చుకోగలవు. నువ్వు తలుసుకుంటే ఎన్ని విషయాలలో అయితే నువ్వు ఓటమిలు చూసావో, అన్ని అవమానాలు అయితే పడ్డావో వాటన్నిటికీ సమాధానం నువ్వు ఇవ్వగలవు ఇప్పుడు ఈ క్షణం తలుసుకున్నా కూడా. అందుకనే ఎప్పటికప్పుడు న్యూ చాప్టర్ని స్టార్ట్ చేస్తూ ఉండాలి. మీ లైఫ్లో ఎప్పటికప్పుడు కొత్త చాప్టర్ని స్టార్ట్ చేస్తూ ఉండాలి. ఓకే, మీరు కొన్ని ఫెయిల్యూర్స్ చూశారు, మీరు ఎన్నిసార్లు ప్రయత్నించినా మీరు అనుకున్నది సాధించలేకపోతున్నారు. వదిలేయండి. ఒక్కటే మార్గం లేదు ఈ విశాల ప్రపంచంలో, ఎన్నో ఉన్నాయి. ఫ్రెష్గా ఆలోచించండి, డీప్ బ్రీత్ తీసుకోండి. ఓకే, నేను ఇప్పుడు ఈ చాప్టర్ని క్లోజ్ చేయాలి, కొత్త చాప్టర్ని మొదలు పెట్టాలి. నా లైఫ్లో మళ్ళీ నేను చేంజ్ తెచ్చుకోవాలి. చేంజ్ అనేది కంపల్సరీ జీవితంలో. సో లైఫ్ అంటేనే ఒక చేంజ్. లైఫ్ అంటే మార్పు ఉండాలి. నేను చిన్నప్పుడు ఇలాగే ఉన్నాను, ఇప్పుడు అలాగే ఉంటాను అంటే నడవదు. ఎప్పటికప్పుడు కాలానికి అనుగుణంగా, పరిస్థితులకు అనుగుణంగా మన స్థితిని మార్చుకుంటూ పోవడమే జీవితం. ఒక్కొక్కసారి మార్పు అనేది పెయిన్ఫుల్గా ఉండొచ్చు, ఒక్కొక్కసారి బ్యూటిఫుల్గా ఉండొచ్చు. బట్ ఖచ్చితంగా ఈ రెండు కూడా మన జీవితానికి ఇంపార్టెంటే. అది పెయిన్ఫుల్ అయినా కాస్త మనం ప్రయత్నించి మన జీవితాన్ని కొత్త చాప్టర్ వైపు కనుక మళ్ళిస్తే మళ్ళీ మన జీవితంలో కొత్త చిగుళ్ళు, కొత్త ఆలోచనలు, కొత్త విధానాలు అనేటివి జనిస్తాయి. కాబట్టి మీరు ఒక విషయంలో ఫెయిల్యూర్ అని అంటే ఇంకొకసారి దాన్ని డైవర్ట్ చేయండి, ఇంకొక వైపు డైవర్ట్ చేయండి.
ఇక నిన్న మొన్నటి వరకు నీ జీవితంలో సంతోషం లేదు, బాధలు దుఃఖాలు తప్ప ఇంకేమీ లేదు. ఇప్పుడు నేను చెప్పాను కదా, మనం ఆ విషయాన్ని ఎలా తీసుకుంటున్నాము. నిన్న మొన్నటి దాకా మీరు చాలా నెగిటివ్ ఆలోచనల్లో కూరుకొని పోయారు, బయటపడట్లేరు, జరిగిందాన్ని తలుసుకుంటూ కూర్చుంటున్నారు, నిస్సారంగా నిర్లిప్తంగా దాన్ని ఏమంటారు, నిస్సహాయంగా జీవితాన్ని వెళ్ళదీశారు. అసలు లైఫ్లో ఆలోచనల్లో ఏమాత్రం యాక్టివ్నెస్ లేదు. వదిలేయండి ఈ క్షణం, కొత్త చాప్టర్ మొదలుపెట్టండి. ఫ్రెష్ ఆలోచనలతోటి, కొత్త లక్ష్యాలతోటి, కొత్త ఆశయాలతోటి మళ్ళీ మొదలు పెట్టండి. గ్రూప్ 2 మొన్నటి వరకు జేఎల్ ఎగ్జామ్ రాశారు, మీకు సాటిస్ఫాక్షన్ లేదు, మళ్ళీ ప్రిపరేషన్ మొదలు పెట్టండి. లేదా గ్రూప్ 2 రాశారు, ఫెయిల్యూర్ అయ్యారు, సాటిస్ఫాక్షన్ లేదు, ఇంకొక వైపు డైవర్ట్ చేయండి. అక్కడికే మన జీవితం అయిపోదు కదా. తలుసుకుంటే ఇప్పుడు చూడండి, ఎంతోమంది ఒక విషయంలో ఫెయిల్యూర్ అయ్యారు. కొంతమంది 0 నుంచి మొదలుపెట్టి అదే ఫెయిల్యూర్ని సక్సెస్ చేసిన వాళ్ళు ఉంటారు. అర్థమైందా? అంటే కొంతమంది భయపడిపోయి అక్కడికి ఆపేశారు, కొంతమంది మళ్ళీ 0 నుంచి హీరో స్థాయికి ఎదిగిన వాళ్ళు ఉంటారు. సో మీ గతం అంతా 0 అనుకుంటే ఈ క్షణం నుంచి మీరు మొదలుపెట్టిన హీరో అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి గతాన్ని వదిలేసి ఎప్పటికప్పుడు న్యూ చాప్టర్, మన లైఫ్లో న్యూ చాప్టర్స్ అనేటివి ఎప్పుడూ ఉంటూనే ఉండాలి. ఈ రోజు నుంచి ఎంత ఉత్సాహం ఉంటుంది మనసుకు, ఒక్కసారి ఆలోచించండి. ఎంత ఉల్లాసంగా ఉంటాం, ఎంత యాక్టివ్గా ఉంటాం. మనకి తెలియని స్పోర్టివ్నెస్ మనల్ని ముందుకు నడిపిస్తుంటుంది, మన మీద మనకి నమ్మకం పెరుగుతుంటుంది. తర్వాత మన ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. మన ఆలోచనలు ఎప్పుడూ కూడా దాని ఏమంటారు, ఒక లక్ష్యం వైపుకి అడుగులు పడుతుంటాయి. ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు, క్రియేటివిటీ, సృజనాత్మకత అంటాం దీన్ని. సో మనం లైఫ్లో న్యూ చాప్టర్స్ అనేటివి ఏ రోజుకు ఆ రోజు మన దుఃఖం, న్యూ చాప్టర్ అంటే ఇక్కడ మనము మన దుఃఖాన్ని నుంచి మన ఆలోచనని మళ్లించడము, మనము మన గతించిన జీవితంలో మనకి ఇష్టం లేనటువంటి, మనకి ఏమీ లేదు, ఏముంది నాకు అనే జీవితం నుంచి నేను ఏదో ఒకటి సాధించాలి అన్న ఆలోచన వైపుకి మళ్లించడము. మనము మన గతం అంతా కూడా సవాళ్ళు, సమస్యలు, అవమానాలతో ఉంది అని కృంగిపోయేటువంటి వాళ్ళు, ఇదంతా ఉత్తదే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మనల్ని ఎవరైనా అవమానించారు అంటే వాళ్ళని మనం పట్టించుకుంటున్నంతసేపే బాధ. మీరు ప్రాక్టికల్గా చేసి చూడండి, ఇది నిజం. ఎవరైనా ఇన్సల్ట్ చేశారు అంటే నువ్వు వాళ్ళని పట్టించుకున్నంతసేపే నీ బాధ. ఒకసారి వాళ్ళని మైండ్లో నుంచి తీసిపడేయండి, ఇక బాధ ఉండదు. వాళ్ళు ఎదురుపడ్డా కూడా మనం నవ్వే అంత దాన్ని ఏమంటారు, విశాల దృక్పథం మనకు అలవడుతుంది. సో నవ్వడం నేర్చుకోండి జీవితంలో, ప్రశాంతంగా. ఎప్పటికప్పుడు న్యూ చాప్టర్, ఎప్పటికప్పుడు నేను ఇలా ఉండాలి అంటే అలా ఉండాలని అనుకోవడమే కాదు, అలా ఉండడానికి ప్రయత్నం చేయాలి. మన జీవన విధానం మార్చుకోవాలి. సో గతంలో ఏం జరిగింది మీ లైఫ్లో అనేది తీసేసేయండి. న్యూ స్టార్ట్, కొత్త మొదలు, లేదా కొత్తగా మళ్ళీ లైఫ్ని మొదలు పెట్టండి. మళ్ళీ కొత్త చాప్టర్ని మొదలుపెట్టండి. కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టండి. సో కొత్త ఆలోచనలతోటి, కొత్త ఉత్సాహంతో మళ్ళీ మనకి అడుగులు వేయాలి. సో ఈ కొత్త ఆలోచనలు లేదా కొత్త చాప్టర్ని మనం మొదలు పెట్టాలి అంటే మళ్ళీ మన మీద మనకి నమ్మకం అనేది ఉండాలి. నమ్మకం లేని చోట మన జీవితం అనేది యాంత్రికంగా తయారవుతుంది. ఏదో గడుస్తుందా అంటే గడుస్తుందన్నట్టుగా ఉంటుంది. సో ఏదేమైనా జరగనియండి, గతాన్ని వదిలేసేయండి, ఒక కుబుసంలాగా వదిలేసేయండి. ఆలోచనల్ని మనసు పొరల్లో నుంచి దాన్ని తీసేసేయండి. మళ్ళీ కొత్త ఆలోచనల్ని మీ మనసులోకి దించుకోండి. న్యూ లైఫ్ స్టార్ట్ చేస్తూ ఉండండి. ఇది ఎప్పటికప్పుడు మనకు అవసరమే. మన ప్రతి దుఃఖం కలిగిన ప్రతిసారి మనం కొత్త చాప్టర్ని మొదలు పెడుతుండాలి, మైండ్ని డైవర్ట్ చేస్తుండాలి. ఓకే.